డైరెక్టర్ అయిన తర్వాత జర్నీ, యాక్టర్ అయిన తర్వాత జర్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. బట్ డైరెక్టర్ అవ్వకముందు జర్నీ అనేది ప్రతి వ్యక్తిలో ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి వ్యక్తిలో సక్సెస్ అవ్వకముందు జర్నీ అనేది స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు తెలిసి జర్నీ ఎంత సార్, ఒక 20 సంవత్సరాలు ఉంటుందా, 15 సంవత్సరాలు ఉంటుందా? అంటే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మినిమం 15-20 ఏళ్ళు ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలామంది అలా అయిన వాళ్ళే. తర్వాత ఏమైందంటే ఈ లిక్కర్ కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి సినిమా గురించి తెలియదు, సినిమా తీయాలనే కుతూహలం ఉంటుంది. ఏదో 1-2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక కథ చెప్పేస్తే వాళ్ళు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఫాస్ట్గా సోషల్ మీడియాలోనో లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసో ఏదో రకంగా ఇప్పుడు స్పీడ్గా డైరెక్టర్లు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఉండేవి కాదు. అప్పుడంటే ప్రొడ్యూసర్లు అంటే సంస్థలో కొన్ని సంస్థలు తక్కువ సినిమాలు ఉండేవి. కో డైరెక్టర్గా మంచి పేరు వచ్చి ఇప్పుడు నేను కో డైరెక్టర్గా చాలా ప్రొడ్యూసర్స్ కానీ నేను పనిచేసిన డైరెక్టర్స్ కానీ నన్ను విపరీతంగా ఇష్టపడేవారు. ఆ దాంట్లోంచి వచ్చిన అవకాశమే సురేష్ బాబు నాకు నువ్వు లేక నేను. ఎందుకంటే పరుచూరు వెంకటేశ్వర గారు పలానా కాశీ విశ్వనాథ్ ఉన్నాడు, తను స్క్రిప్ట్ సైడ్ బాగా ఉంటుంది, కష్టపడతాడు, ప్రాజెక్ట్కి పెట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడతాడు అనేది చెప్పాడు. ఆయన చెప్పగానే సురేష్ బాబు నన్ను వాళ్ళ బ్యానర్లోకి రమ్మని ఇన్వైట్ చేశారు.